పెద్ద కాపు ఏంటి సార్ అది? యాక్చువల్‌గా ఆ టైటిల్ పెట్టడం వల్లే సో, ఆ నెగెటివ్ రిజల్ట్స్ అనేది గూడా వచ్చిందని అనుకోవచ్చా? ఏమండి ఇప్పుడు సినిమా తేడా వచ్చిందనుకోండి, హ్మ్. అది ఇందాక చెప్పాను కదండీ, ఒక మిస్టేక్ జరిగితే మిస్టేక్. అది ఇంక దాన్ని తవ్వుకుంటూ వెళ్తే అది ఎండ్‌లెస్ అది. హ్మ్. అందుకని అయన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ ఏంటనే దానికి వెళ్ళిపోవడం చాలా గొప్ప విషయం అన్నమాట. అయితే ఈ పెద్ద కాపు 2 ఎప్పుడు సార్? అది ఇంకొంచెం టైం తీసుకుంటానండి. ఓకే. బట్ ఇప్పుడు మటుకు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా వేరే సబ్జెక్ట్ మీద ఉన్నా. అది ఆల్మోస్ట్ ఏప్రిల్‌కి అయిపోతది. హుహు. కొంచెం టోటల్‌గా సబ్జెక్ట్ చేసుకున్న మూడ్‌లో ఉన్నాను కాబట్టి ఇది కొత్త సబ్జెక్టే సార్? కొత్త సబ్జెక్ట్ అండి. అది కూచిపూడి వారి ఇదని ఒకటి చేస్తున్నానండి. హ్మ్. ఇంకొకటి కూడా సైమల్టేనియస్‌గా చేసుకుంటా ఉన్నాను. సో, ఏప్రిల్‌కి కంప్లీట్ చేసుకుంటాం. హ్మ్. ఆ తర్వాత ఎవరు, ఏంటి, ఎలాంటి ప్రయత్నం అనేది మొదలుపెడతాం. యాక్చువల్‌గా ఆ మూవీలో పర్టిక్యులర్‌గా ఒక సీన్ మాత్రం నిజంగా స్టార్టింగ్ ఇంట్రడక్షన్ జెండా పెట్టే సీన్. ఆ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది సార్? అమ్మో! అసలు అది ఒక ఆధిపత్యం చెలాయించాలని జెప్పేసి అది పెడితే వచ్చే వైబ్ కానీ, 1982 ఆ వైబ్స్ తీసుకురావడం కానీ, అదే అమ్మో! అంటే చాలా డెప్త్ ఉంటుంది సార్. ఓకే. అంటే యూజువల్‌గా మీ స్క్రిప్ట్స్ అన్నీ గాని చూస్తే ఆ ఎమోషన్స్ వైస్ గానీ ఎవరన్నా అంటే పడిపోతున్నవాడు ఎందుకు పడుతున్నాడు? లెగాలనున్నా గానీ వాడు లేవలేకపోతూ ఉంటే వాడు ఒక్కసారి తిరగబడితే ఎలా ఉంటుంది? అని చెప్పే ప్రతి ఒక్క థింగ్స్ గానీ అంటే మన లైఫ్‌లోంచి అంటే పడిపోయిన సందర్భం నుంచి తీసుకునే దానిలానే ఉంటాయి. ఇట్స్ వెరీ కామన్ అండి. అందరూ మనం చూసే విషయమే కాబట్టి యాజ్ ఎ క్రియేటర్గా ఆ ఎమోషన్ ఎలా వర్కౌట్ చేయాలనే పాయింట్ దగ్గర దాన్ని ఎంతవరకు ఎన్హాన్స్ చేయొచ్చు. సార్ ఏం లేదండి, ఆ డెన్సిటీ మీద మనం కాన్సన్ట్రేట్ చేయటం, దాన్ని ఎంత హైలైట్ చేయొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ చేసే దగ్గర ఒక్కొక్కటి ఒక్కొక్క కథకు ఒకలాంటి సెటప్స్ వస్తూ ఉంటాయి. అవి హైలైట్ అయ్యి బాగున్నాయి అనుకోండి, సూపరు. లేకపోతే బాబు నెక్స్ట్ దానికి వెళ్ళు. అంటే పాతది మాత్రం క్యారీ చేయరు. సో ఫ్రెష్‌గా నెక్స్ట్ గో విత్ ఎ ఫ్లో అనే టైప్‌లో ఉంటుంది. ఎందుకంటే బరువులు అది బరువు అనుకుంటే బరువు బరువు. రాసాం కదా. మళ్ళీ మనమే రాసి మళ్ళీ మనం పాటించకపోతే ఎలాగ? దానికి పర్ఫెక్ట్ నిర్వచనం శ్రీకాంత్ అడ్డాల గారు. ఓకే. సార్ మీ మూవీస్‌లో వన్ లైనర్‌లు భలే ఉంటాయి సార్. ఒక్కసారి, ఇంకోసారి అదొకటైతే ఇంకోటి ఏకాడా అవునండి. అని అండ్ రీసెంట్‌గా వచ్చిన దీనిలో గూడా కొంచెం ఎమోషనల్‌గా ఉంటది. పెద్ద కాపులో గూడా వాడికెంతుంటే మనకెంతుంటుంది అని చెప్పేసి అది గాని. అలా ప్రతి ఒక్క మూవీలో ఒకటి కామన్‌గా పెట్టుకుంటారా సార్? ఎట్లా సార్ అది? అది ఏం ప్లాన్‌గా ఏం జరగదండి. మేబీ ఆ ప్యాటర్న్ వస్తుందండి మరి తెలియకుండా. హ్మ్. ఇప్పుడు ఇంటెల్ కార్పొరేషన్ చిప్ ఎప్పుడు ఒకలాగే ఉంటది కదా. యాహ్! మేబీ మన చిప్ కూడా అలాగే ఉందేమో. ఇంకా దాని నుంచి సెల్ ఫోన్‌లో, దాని నుంచి కంప్యూటర్లు తయారవుతూ ఉంటాయి. సో, బేసిక్ చిప్ అలా ఉన్నట్టుంది. బిల్ట్ అలాగే ఉంది. ఓకే. సార్ రేలంగి అనేది మీ ఊరా సార్ అవునండి. యాక్చువల్‌గా? మా ఊరిదే. అంటే ఆ షూటింగ్ మొత్తం కంప్లీట్‌గా ఆ ఊర్లోనే తీశారా? అంటే మా ఒరిజినల్ ఊరు ఒరిగేడండి. ఒరిగేడు అని ఒక ఊరు ఉంటది. హ్మ్. మా నాన్నగారాళ్ళది. నేను పుట్టింది, పెరిగింది మటుకు రేలంగి. సో అక్కడ ఎస్‌విఎస్‌సి అనేది కంప్లీట్‌గా మీ అంటే మీ స్టోరీనే అనుకోవచ్చా? మీ స్టోరీ అంటే మీ లైఫ్‌లోంచి వచ్చిన నాలాంటి ఒక మిడిల్ స్టోరీ. క్లాస్ ఫ్యామిలీ తీసుకున్న స్టోరీ అండి. అది నా స్టోరీయే కాదు. అంటే నా దాంట్లో మ్యాక్సిమం తీసుకున్నదే ఉంటది. హ్మ్. బట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగ గుద్దిందే కాదు. ఇప్పుడు నాలాంటి మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరిదేనండి ఆ కథ. ఓ ఇద్దరు అన్నదమ్ములు, ఓ తల్లి, తండ్రి, ఓ గ్రాండ్ మదరు, ఓ చెల్లి, ఇవన్నీ ఉంటాయి కదా. మీరు ఆ రోజుల్లోనే ఏంటంటే చిన్నోడితో బామ్మను కొరికిత్తా కొరికిత్తా అనేది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయిపోతుంది. దాని నుంచి ఇన్స్పైర్ చేసుకున్నట్టు అనిపిస్తూ ఉంది. కొంచెం ఇంచుమించు బామ్మలతోటి అందరూ అలాగే ఉంటారు కదా. యాహ్! ఎలా కోలాలు. వాళ్ళు కూడా అది ఇష్టం వాళ్ళకి. హ్మ్. ఆ ముద్దు చేయటం అవన్నీనండి. కానీ న్యాచురల్ మూమెంట్స్ అండి అన్నీ మన జీవితంలోనే ఉంటాయి. అలాగే మనం కూడా చూస్తాం బోలెడు చోట్ల. ఆ సిచ్యువేషన్స్‌లో ఏంటంటే ఆ సినిమాకి అది వర్కౌట్ అయ్యిద్దండి. అలాగా కొన్ని సినిమాలకి, కొన్ని కథలకి అయి వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. ఏదో మ్యాగ్నెట్ అలా లాగేస్తూ ఉంటారు. లాగేసినట్టు ఆ చిన్న చిన్న మూమెంట్స్, సింపుల్ మూమెంట్సే అండి. సింపుల్ మూమెంట్సే చాలా పవర్‌ఫుల్‌గా పేలిపోతూ ఉంటాయి. అది. సార్ కమింగ్ టు యువర్ ఫ్యామిలీ సార్. సో మ్యారీడ్. అవునండి. పిల్లలు సార్? ఒక పాప. ఒక పాప. ఓకే. మేడం ఏం చేస్తుంటారు? తను హౌస్ వైఫే. హౌస్ వైఫ్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? 2 కలిపి మిక్స్. ఎక్కడ సార్? సేమ్ ఊరేనా సార్? సేమ్. అంటే రిలేటివ్స్ అండి. ఓకే. అలా పెళ్ళిలో ఎప్పుడైనా కలిసినప్పుడు, చూసినప్పుడు అలా ఏమన్నా? అంటే ఇంకా చెప్పాలంటే విజయవాడ ఫ్యామిలీ. ఓకే. చిన్నోడు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు విజయవాడ అండి. ఆహా! ఓకే. 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 కోపం అంతా ఇంకా అలా తీర్చుకున్నాం అనమాట. తీర్చేసుకున్నారా? అయితే మీరు కూడా పెట్టేసి మరి కొట్టేశారనమాట. ఓకే. పాప ఇప్పుడు 8th క్లాస్ చదువుతుంది. 8th క్లాస్ చదువుతున్నారు.
ఓకే. అండ్ మేడం గారి దగ్గర నుంచి ఏమైనా సలహాలు, సూచనలు మీకేమన్నా? అంటే పర్టికులర్గా ఏముండదు కానండి, తన కామన్ సెన్స్ చాలా బాగుంటుందండి. ఏదైనా ఎక్కువసేపు ఏమి చెప్పే విషయం ఉండదు. సింగిల్ లైన్లో మీరే అన్నట్టుగానే వన్ లైన్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అవి మనం తీసుకోవడమే, డీకోడ్ చేసుకుని బుక్ పెట్టుకొని ఆ బుక్లో రాసుకుంటూ ఉంటారు. అంతే. ఓకే. అంటే విషయం వచ్చినప్పుడు ఏదైనా మరి ఎవరితో డిస్కస్ చేస్తాడు, మరి వాళ్ళతో చేయకపోతే యా. అంతే కదా. సో అలాంటి టైంలో ఏంటంటే ఓ పెద్ద సొద చెప్పకుండా ఇంతే ఉంటుందేమోలే అని సింపుల్గా, ఒక్కొక్కసారి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా తీసుకోవాల్సి వస్తుంది. అంటే తీసుకోకపోతే కష్టం కదా సార్, తర్వాత మనకు ఫుడ్ ఉండదు. అంటే మరి మీరు అంటే వాళ్ళు చెప్పింది మనం తీసుకోకపోతే అట్లే ఉంటుంది కదా సార్. మరి ఆ కోవలోకి కాదు. ఓకే. భయం అయితే ఉందా సార్? భయాలు ఎందుకండి, ఎందుకు భయాలు? భార్య భర్త ప్రేమతో కూడుకున్న భయం సార్, అది ఇద్దరు రిలేషన్లో యూజువల్లీ ఉంటుంది కదా. అదే. అదే. ఓకే సార్, మీ దగ్గర నుంచి మన తెలుగు ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా కంప్లీట్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్తో కూడుకున్న మూవీ కైండ్ ఆఫ్. మరి మీ దగ్గర నుంచి వచ్చే కూచిపూడి వారి వీధి, మరి ఆ మూవీ అలాగే ఉండబోతుందా? అదేనండి, చేస్తే అదే చేస్తానండి నెక్స్ట్ కూడా. ఓకే. కొంచెం కాన్సన్ట్రేషన్ దాని మీద పెడుతున్నాను. ఏదైనా ఏప్రిల్కి అయిపోద్దండి మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటాను, బైండ్ స్క్రిప్ట్ లాగా. సో వన్స్ అది అయిపోతే అప్పుడు షూటింగ్ వెళ్దామని ఇంక ఈసారి కొంచెం గట్టిగా పట్టు కూర్చున్నాను. ఓకే. సో ఏప్రిల్ మిడ్ కల్లా అయిపోతుంది వర్క్ అంతా. ఇంకా తర్వాత ఎవరు బాగుంటారు ఏంటి అని ఓకే. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎవరు ఏంటి అనేది మైండ్లో ఆలోచన? అలా ఏ సినిమాకి నేను ఇప్పుడు వరకు అలా చేయలేదండి. ప్రతిదానికి ఒకటి అనుకోవడం, చేసుకోవటం, దీనికి వీళ్ళు బాగుంటారు వాళ్ళు బాగుంటారు అని అనుకోవడం, ఇంకా అక్కడి నుంచి ట్రయల్స్ మొదలు పెట్టడం. ఇదే పద్ధతి అండి. ఎప్పుడు కూడా ఒక ముందు ఊహించుకుని ఒక కథ రాయటం అనేది నాకు ఎప్పుడు జరగలేదండి. మరి మీరు యాజ్ ఏ ఫిలిం మేకర్ చెప్పాను కదండి, అదే చదువుకునేటప్పుడు ఒకటి అలవాటు అయిపోద్ది కదా. ఎగ్జామ్ అంటే సిలబస్ కంప్లీట్ చేసుకుని వెళ్దాం అని ఒక్కొక్కసారి కాదు. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే చదవకుండా ఎగ్జామ్ రాసేసిన సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి కదా. నైట్లు పగల్లో ఉంది ఏమన్నా, అదే ఇక్కడ ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయిడ్ అనమాట. సార్ యాజ్ ఏ ఫిలిం మేకర్గా మంచి మూవీస్ తీశారు, అంతా ఓకే. యాజ్ ఏ లైఫ్ అంటే మీరు ఏం చెప్తారు? లైఫ్ అంటే జీవించడం అంతే అండి, ఇంకేమో. సార్ సార్ నేను గూగుల్ చేస్తే మీరే నాకు రిటర్న్లో ఒక సిక్సర్ కొట్టినట్టుంది సార్ ఇది. అంటే మీరు ఎలా అంటే లైఫ్ అంటే మరి అంటే మనిషి అంటే లైఫ్ అంటే ఇలా బతకాలి అని ఒకటి అనుకుంటుంటారు కదా సార్. సో మీ దృష్టిలో ఎలా బతకాలంటారు? ఒక లైఫ్ జీవించడం అంటే ఎలా? నాకు అంత మరి అంత ఏంటంటారు సార్, మీరు లైఫ్ కి పరమార్థం చెప్పే మూవీస్ చేశారు. పరమార్థం కట్ చేయండి ఈ పరమార్థాలు అర్థాలు. ఓకే, కట్ చేసుకోరా. అంటే లైఫ్ అంటే ఎలా ఉండాలనేది చెప్పిన మూవీస్ అనేది కూడా తీశారు. అలాగే ఉంటుంది సార్. అయిపోయింది, ఇంకేం మాట్లాడదాం సార్. ఏమండి, జీవితం అంటే అన్నీ ఉంటాయండి. ఫస్ట్ బేసిక్గా అన్నీ ఉంటాయి. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, తప్పు ఉంటుంది, ఒప్పు ఉంటుంది, ఓకేనా. చేదు ఉంటుంది, తీపి ఉంటుంది, అలా ఇంకా అలా మాట్లాడుకుంటే. సో ఏదో ఒక పక్క వెళ్ళకుండా అన్నిటినీ తీసుకుంటా, ఏది ఉన్నా ఇవన్నీ కామనే కదా, అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ భూమి మీద ఉన్నాయి జరుగుతాయి, అన్నీ వేరే చోటకి అడిగి వెళ్ళి క్వశ్చనే లేదు. ఓకే. సో అదిలాగే లైఫ్లో కూడా అన్నీ పాసిబులే, అది మనకు నచ్చినా నచ్చకపోయినా కానీ. సో వాటిని అలాగే తీసుకుని సరదాగా అలా వెళ్ళిపోతే చాలని నా ఫీలింగ్, అంతే. శ్రీకాంత్ అడ్డాల గారు మంచోడా చెడ్డోడా? బా నాయకుడి సినిమాలో లాస్ట్ తాతను మంచోడు చెడ్డోడు అంటే ఆయన చెప్పలేదు, మరి తెలుగు ఎవడెలా తీసుకుంటే అలా తీసుకుంటాడు. అదేనండి, ఆయనకన్నా గొప్పలేడు మనం. ప్రతి క్వశ్చన్ కూడా మీరైతే చాలా తెలివిగా చెప్పేస్తున్నారు. తెలివి కదండి. ఇప్పుడు మీరు ఎలా చెప్తారు చెప్పండి, మీరు మంచోళ్ళ చెడ్డోళ్ళ అంటే ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం అనేది తప్పదు. అలా అనుకుంటే మనం చెడ్డోళ్ళేనండి ఫస్ట్ బేస్. చెడ్డోళ్ళ అలా ఫిక్స్ అవుదామా? మీ ఇష్టం సార్. అది ఇప్పుడు నన్ను ఫిక్స్ అవుదాం అంటే నేను ఎట్లా చెప్తాను సార్? ఈ మంచి చెడు, ఈ తప్పు రేట్లు ఉంటాయి. అదో షేడ్ ఉంటుంది, ఇది షేడ్ ఉంటుంది. ఓకే, అదే అంటున్నానండి, లైఫ్లో అన్నీ ఉంటాయి, అన్నీ కామన్గా ఉంటాయి. ఆ పర్సంటేజ్లు లేకపోతే ఇవన్నీ మనం చూసుకుంటూ కూర్చుంటే మనం ఏమవుద్దంటే అనవసరంగా వేరే ఎక్కువ అయిపోతుంది లోడ్. అన్నీ కామన్ కదా. ఓకే, ఒకసారి ఇప్పుడు చెడ్డగా ప్రవర్తించాము, ఏమైద్ది ఇప్పుడు? మళ్ళీ వెళ్ళాలి కదండి ముందుకి, అడుతూ ఉంటుంది కదా.